ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ పావర్టీ, పేదరికం. పేదరికం ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ అంటే మనకి గ్రూప్ 2లో గ్రూప్ 1లో చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ఉంటుంది. పావర్టీ ఫస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఎంత ఉందంటే 11.28 ఉంది ఇండియాలో. అదే ఏపీలో అనుకో మనకి 6.77 ఉంది. ఓకేనా, 11.28 6.77 ఉంది. అయితే మనం చూసుకుంటే పేదరికం అనే అసలు పావర్టీ అనే వర్డ్ పౌపర్ అనే వర్డ్ నుంచి వచ్చింది. అంటే పూర్ అనే వర్డ్ పౌపర్ నుంచి వచ్చింది. ఆ పూర్ నుంచి మనకి పావర్టీ వచ్చింది. అసలు పౌపర్ అంటే ఏంటి అంటే మనం చూసుకుంటే ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తికి పనికిరాని భూమిని పౌపర్ అంటాము. లేదా ఒక పశువు మనకి ప్రొడక్షన్ ఇవ్వకపోతే దాన్ని కూడా పౌపర్ అని అంటాం. పౌపర్ మీన్స్ దానివల్ల వస్తు సేవల ఉత్పత్తి జరగదు అని. ఓకే, అయితే మన దేశంలో పేదరికం అంటే కనీస అవసరాలు కూడా తీర్చలేని స్థితిని పేదరికం అని అంటాము. అయితే యుఎన్ఓ ఏం చెప్పిందంటే ఒక మనిషికి కనీస అవసరాలతో పాటుగా మనిషికి గౌరవం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, స్వతంత్రాలు ఉండాలి. అవన్నీ ఉంటేనే పేదరికం తొలగించినట్టు అని చెప్తారనమాట. ఓకే, అయితే నెక్స్ట్ మహాత్మా గాంధీ పేదరికం గురించి ఏం చెప్తారంటే పేదరికం అనేది అత్యంత క్రూరమైన హింస అని చెప్తారనమాట. గౌతమ్ మాథుర్ ఏం చెప్తాడు, ఈ భారత ఆర్థిక వ్యవస్థ ఒక గాజు తెర వంటిది అని చెప్తారనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రగ్నార్ మార్క్స్ అనేది పేదరిక ఒక విశ్వవిద్యాలయాలని, అలాగే ఆ విశ్వవిద్యాలయాలు తొలగించడానికి ఏం కావాలి, క్యాపిటల్ ఫార్మేషన్ కావాలి. అతను చెప్తాడు క్యాపిటల్ ఈజ్ నెసెసరీ బట్ నాట్ ఎ సఫిషియంట్ కండిషన్ అని చెప్తాడు అనమాట. ఓకే, అంటే మూలధన కల్పన ఉన్నంత మాత్రం పేదరికం జరగదు, అది అవసరం అని చెప్తారనమాట. ఓకే, సో అతను చెప్తాడు పేదరికానికి గల కారణం పేదరికం అని చెప్తున్నాడు. ఈ కంట్రీ ఇట్ ఈస్ పూర్, ఏ కంట్రీ పూర్ బికాజ్ ఇట్ ఈస్ పూర్ అనమాట. అతను చెప్పేది ఎవరు, రగ్నార్ మార్క్స్. అది కూడా ఇంపార్టెంట్ అని. అయితే ఈ $3 కొంచెం చూద్దాం. $3 ఏంటి అంటే మనకి వరల్డ్ బ్యాంక్ అనేది ఈ $3ని బేస్ చేసుకొని మనకి పేదరికాన్ని లెక్కిస్తుంది. హెడ్ కౌంట్ రేషియో అంటే ఇప్పుడు కొంతమంది మనుషులు ఉన్నారు కదా. అయితే ఏంటి ఇది ఇప్పుడు $3 అనుకో, $3ని అయితే ఇన్కమ్ అయినా ఉండాలి లేదా ఏమైనా ఉండాలి. అంటే $3 ఖర్చు చేసే విధంగా అయినా ఉండాలి లేదా సంపాదించే విధంగా అయినా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకో, వీళ్ళు ఏమంటారు, ఏపీ అబోవ్ పావర్టీ లైన్, ఏపీఎల్ అంటారు, అబోవ్ పావర్టీ లైన్ అంటాం. ఒకవేళ ఇది వచ్చేయలేదు అనుకో, వీళ్ళు మళ్ళీ ఏమంటాం, బీపీఎల్ అని అంటాం, బిలో పావర్టీ లైన్ అని అంటాం. ఈ విధంగా లెక్కిస్తారు ఈ $3 హెడ్ కౌంట్ రేషియో అంటాం ఈ విధంగా లెక్కించడాన్ని. అయితే $3ని వరల్డ్ బ్యాంక్ లెక్కిస్తుంది కదా. ఈ $3 అనేది అన్ని దేశాలు బేస్ చేసుకొని చేస్తారు. మనది ఎంత ఉందంటే 5.3 ఉందన్నమాట మన పర్సంటేజ్. అదే మనం ప్రెసెంట్ మన 2007 నుంచి అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మనం $4.20 తీసుకుంటుంది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి. అప్పుడు మనకి పేదరికం ఎంత ఉందంటే 23.9% ఇండియాలో పేదరికం ఉందన్నమాట. ఓకే, అది నెక్స్ట్ మనం చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ కాదు, వరల్డ్ పావర్టీ క్లాక్ అన్నమాట. వరల్డ్ పావర్టీ క్లాక్ ఇది వరల్డ్ డేటా ల్యాబ్ అని ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది. దానిలో ఏంటంటే ఈ పావర్టీని లెక్కేస్తారనమాట. ఓకే, ఈ పావర్టీని లెక్కేస్తారు. దీని ప్రకారం చూసుకుంటే మన దేశంలో 5.3 ఉంది $3ని బేస్ చేసుకొని. 23.9 అనేది మనకి $4.20. అయితే ఫస్ట్ మనం చెప్తాం $3ని మనం అంతర్జాతీయ పేదరిక రేఖని, ఎక్స్ట్రీమ్ పావర్టీ లైన్ అని, ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ అనేసి మన $3ని చెప్పుకుంటాం. అయితే ఈ $3ని చెప్పుకున్నప్పుడు ఇంకా ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏమిటంటే చెప్పాను కదా, బీపీఎల్ ఏపీఎల్ అంటే ఏంటి, $3 కూడా ఖర్చు చేయలేని లేదా సంపాదించలేని ఏ వ్యక్తి అయినా బిలో పావర్టీ లైన్లోకి వస్తాడు. ఓకేనా, దాని ప్రకారం మనం చూసుకుంటే ఈ చెప్పిన 5.3 23.9. నెక్స్ట్ చూసుకుంటే మనకి 1876లో దాదాబాయి నౌరోజ్ అనగానే నేషనల్ ఇన్కమ్ గుర్తురాలి, ఎందుకంటే ఫస్ట్ టైం నేషనల్ ఇన్కమ్ అతనే కౌంట్ చేశారనమాట. 1867-68 సంవత్సరానికి అతనే కౌంట్ చేశాడు. అప్పుడు 340 కోట్లు ఉందని చెప్పాడు, 20 రూపాయలు ఉందని చెప్పాడు. ఇతను ఏంటంటే బ్రిటిష్ రూల్ ఇండియా
పవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇండియా అనే బుక్ రాస్తాడు. ఇతను పావర్టీ ఆఫ్ ఇండియా అని రాస్తాడు. పావర్టీ ఆఫ్ ఇండియాలో ఎక్కువ పేదరికం గురించి చెప్తాడు ఈయన. ఫస్ట్ టైం పేదరికాన్ని కౌంట్ చేసింది కూడా దాదాబాయి నౌరోజీ అని. అయితే ఇక్కడ దాదాబాయి నౌరోజీ ఇంకేం చేస్తాడంటే ఇతను 1872లో మొదటిసారిగా జనాభాను కూడా లెక్కిస్తాడు. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే ఇంకేంటి ఇతని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ డ్రెయిన్ వెల్త్ థియరీని కూడా ఇతనే చెప్తాడు అనమాట. నెక్స్ట్ జైల్ కౌంట్ మెథడ్. అంటే ఇప్పుడు పేదరికాన్ని లెక్కించమని చెప్పుకుంటున్నాం దాదాబాయి నౌరోజీ, కానీ ఏ మెథడ్ అంటే జైల్ కౌంట్ మెథడ్ ద్వారా లెక్కిస్తాడు అనమాట. నెక్స్ట్ 1838లో ప్రణాళిక సంఘం వస్తుంది. ప్రణాళిక సంఘం ఏం చేస్తుంది? ప్రణాళిక సంఘం ఒక ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేస్తుంది. దేని మీద? పావర్టీ మీద. అప్పుడు ఎవరు అధ్యక్షుడు? నెహ్రూ ఉంటాడనమాట. నెహ్రూ అధ్యక్షత ప్రణాళిక కమిటీ ఏర్పడితే ఆ ప్రణాళిక కమిటీ ఏం చెప్తుందంటే ఒక మనిషి నెలకి 15 నుంచి 20 రూపాయలు ఖర్చు చేస్తే వాడు పేదోడు కాదని చెప్తారనమాట. అయితే తర్వాత 1944లో బాంబే ప్లాన్ వస్తుంది. బాంబే ప్లాన్ ఏం చెప్పుద్దంటే నెలకి కాదు, సంవత్సరానికి 75 రూపాయలు ఖర్చు చేసే వాళ్ళు పేదలు కాదు అని చెప్తారనమాట. అయితే 1962లో మళ్ళీ మనకి టాస్క్ ఫోర్స్ వస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ ఏం చెప్తుందంటే నెలసరి వ్యయం పట్టణాల్లో అయితే 25 రూపాయలు, గ్రామాల్లో అయితే 20 రూపాయలు అని మనకి టాస్క్ ఫోర్స్ చెప్తుంది. ఈ పీడీఓసి చాలా ఇంపార్టెంట్. ఇతను మొదటిసారిగా క్యాలరీస్ గురించి చెప్పాడు. క్యాలరీస్ గురించి చెప్పింది ఎవరంటే పీడీ ఓజా. అయితే ఇతను ఎంత అంటే 2250 క్యాలరీస్ గురించి చెప్తాడు. 2250 క్యాలరీస్ ఉండాలని చెప్తాడు అనమాట. ఓకే. అయితే దండేకర్ అండ్ రద్ వీళ్ళు ఇంపార్టెంట్ బుక్ ఏంటి? దాదాబాయి నౌరోజీ అయితే పావర్టీ ఆఫ్ ఇండియా, ఇతనైతే పావర్టీ ఇన్ ఇండియా అనే బుక్ రాస్తారు వీళ్ళు. ఈ బుక్లో మనకి దండేకర్ అండ్ రద్ చెప్తారనమాట. ఓకే. ఎంత క్యాలరీస్ ఫస్ట్ మనకి అదే ఇతను చెప్పింది చెప్తారు, 2250 క్యాలరీస్ ఉండాలని చెప్తారనమాట. ఈ విధంగా కమిటీలు అనేవి ఏర్పడతాయి. అయితే మన దేశాన్ని మార్కెంట్ సింగ్ అహుల్వేలియా అండ్ మిల్దాస్ అనే వాళ్ళు కొంచెం అప్పుడు పేదరికాన్ని లెక్కించారు. మిద్దర్ అనేవాడు ఇంకా ఏం చెప్తాడంటే ది పూర్ అంటే ప్లానింగ్ అండ్ ది పూర్. ప్లానింగ్ అండ్ ది పూర్ అని ఎందుకు చెప్పారంటే అప్పటికి మనకి చెప్పాలంటే 2 నుంచి 5 లోపు ప్లాన్స్లోనే మనకి ఎక్కువ పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. పెద్ద పెద్ద పరిశ్రమలు అంటే ట్రికిల్ డౌన్ థియరీ జరిగింది. ట్రికిల్ డౌన్ థియరీ అనేది పేదరికం నిర్మూలిస్తుంది అనుకుంటారు, కానీ దానివల్ల పేదరికం ఏమాత్రం కూడా దాని చలనం లేదనమాట. ఆ విధంగా మిల్దాస్ అనేవాడు ఈ ప్లానింగ్ అండ్ పూర్ అనేసి ఒక బుక్ రాసి అందులో ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి అలాగ్ కమిటీ ఏర్పడుద్ది. అలాగ్ కమిటీ తర్వాత మనకి ఇంకో ఇంపార్టెంట్ 1989లోన 1993లో రిపోర్ట్ ఇస్తుంది. అదే ఇంపార్టెంట్ లక్టావాలా కమిటీ ఇస్తుంది. ఇతను ఏం చెప్తాడంటే సేమ్ గ్రామాల్లో మనకి 2400 క్యాలరీస్ ఉండాలి, పట్టణాల్లో 2100 క్యాలరీస్ సరిపోతాయి. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి 205 రూపాయలు ఖర్చు అవుతుంది, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి 281 రూపాయలు ఖర్చు అవుద్ది అని చెప్తాడు. ఈ విధంగా చెప్తే దీనిపైన కొన్ని విమర్శలు వస్తాయి. ఎప్పుడు ఇదేనా అనేసి అంటే అప్పుడు మనకు వస్తుంది మెయిన్ సురేష్ టెండూల్కర్ కమిటీ వస్తుంది. సురేష్ టెండూల్కర్ కమిటీ మనకి 2005లో వచ్చి 2009లో రిపోర్ట్ ఇస్తాడు. 2005లో వచ్చి 2009లో రిపోర్ట్ ఇస్తాడు. ఓకేనా. ఇతను ఏంటి సేమ్ వీళ్ళు చెప్పింది చెప్తూ ప్లస్ 5 పేరుస్తాడు. ఫస్ట్ 5 + 5 అంటే ఎంపీసీ మంత్లీ పెర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్తూ ఈ 5 అంశాలు పెడతాడు. ఏంటి? వైద్యం, విద్య, చెప్పులు, గృహ అవసరాలు, వస్త్రాలు. వైద్యం వస్త్రాలు, విద్య, ఇంకేంటి చెప్పులు, నెక్స్ట్ గృహ వస్తువులు. వీటికి కలిపి చెప్తాడు ఇతను 816 రూపాయలు, 1000 రూపాయలు అనేసి చెప్తాడు. గ్రామాల్లో అయితే 816 రూపాయలు సరిపోద్ది, పట్టణాల్లో ఎంపీసీ 1000 రూపాయలు సరిపోద్ది అని చెప్తాడు అనమాట పట్టణాల్లో. ఓకే. సురేష్ టెండూల్కర్. అయితే సురేష్ టెండూల్కర్ ప్రకారం మన దేశంలో పేదరికం 21.9% ఉందన్నమాట. కానీ ఇతని మీద కూడా విమర్శలు వచ్చాయి. దీనికోసం మళ్ళీ మనం ఏ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం? రంగరాజన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. రంగరాజన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం కదా. అయితే రంగరాజన్ కమిటీ ఏంటి? ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 2012లో ఏర్పడింది. 2014లో రిపోర్ట్ ఇచ్చింది ఇది. అయితే ఇతనేం చెప్తాడు? 972 రూపాయలు గ్రామాల్లోనూ, 1407 రూపాయలు పట్టణాల్లో ఖర్చు చేయాలని చెప్తాడు. ఇతను 5 అంశాలు ప్లస్ కొన్ని అంశాలు ఇంకా కలుపుతాడు. ఏంటి అవి చూసుకుంటే పాన్ మసాలా, సిగరెట్టు, బీడి, ప్రోటీన్లు,
ఇవన్నీ కలిపితే మనకి ఎంత వచ్చింది? 29.5% వచ్చింది పేదరికం. అప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చింది. ఇది తీసుకోవాలా అంటే ఇప్పుడు ఇది తీసుకున్నామనుకో మన దేశ పేదరికం ఈ గవర్నమెంట్ రాగానే పెరిగిపోయింది అని అనుకుంటారేమో అనేసి ఈ సురేష్ టెండూల్కర్‌ది తీసుకుంటారనమాట. ఇదే మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వచ్చినంత వరకు మనకి ఈ సురేష్ టెండూల్కర్ మెథడే కొనసాగుతుంది. ఇక్కడితో క్లాస్ స్టాప్ చేద్దాం. మిగతాది రేపు సెషన్‌లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.